వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అనురాధ. సో ఇవాల్టి మన కొత్త మెడికల్ టర్మ్ ఏంటి అంటే డెలీరియం అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. సో డెలీరియం అనేది ఒక సైకలాజికల్ కండిషన్ అన్నమాట. సో సిమ్టమ్ అని కూడా అంటాము, లేదా సిమ్టమ్స్ ఎక్కువ ముదిరిపోతే అది డిసీజ్ కండిషన్ కింద వస్తుంది. యా. సో డెలీరియం అంటే ఏంటి అంటే అక్యూట్ కన్ఫ్యూజనల్ స్టేట్ అనమాట. సో సపోజ్ ఇప్పుడు ఒక ముసలి వాళ్ళని తీసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనం అడిగిన దానికి ఎగ్జాక్ట్గా సమాధానాలు చెప్పలేరు అన్నమాట. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే స్టేట్ని మనం డెలీరియం అని కూడా అంటాము. సో ఇది ఒక పర్సన్ యొక్క మెంటల్ ఫంక్షన్ని సడన్గా చేంజ్ చేస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ పేరేంటి అని అడిగామనుకోండి. సో తను ఆలోచించుకునేసి ఒక 20 మినిట్స్ తర్వాత చెప్తాడు. అది కూడా కన్ఫ్యూషన్గా చెప్తాడు, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అన్నట్లు చెప్తారనమాట. సో ఈ స్టేట్ని మనం డెలీరియం అనేది అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు స్లీపీగా ఉన్నట్టు, లేదా కోపంగా ఉన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమందికి హెల్యూసినేషన్స్ కూడా ఉంటాయి. హెల్యూసినేషన్స్ అంటే ఏంటి అంటే ఎవరో మనల్ని ఫాలో అవుతా అన్నారు, లేదు పక్కన ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటారన్నమాట. బట్ అక్కడ ఎవరు ఉండరన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ని మనం హెల్యూసినేషన్స్ అనేది అంటారు. సో ఈ డెలీరియం అనేది మనిషిని ఎలా ట్రిగ్గర్ చేస్తుంది అనేది అయితే ఇవాళ చూద్దాం. సపోజ్ ఒక ఇల్నెస్ ఉంది, వాళ్ళకి సపోజ్ ఒక హెల్త్ డిసీజ్ కండిషనే వచ్చింది, సపోజ్ క్యాన్సరే వచ్చింది అనుకోండి. సో క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత ఏమవుతారంటే డిప్రెస్ అయిపోతారనమాట. డిప్రెస్ అయిపోయి లేదు లేదు నాకు ఇది లేదు అని చెప్పడము. అండ్ వన్ మోర్ థింగ్, తర్వాత రియలైజ్ అవ్వడము, లేదంటే మెడిసిన్స్ తీసుకోవడము. కాసేపు తర్వాత అడిగినప్పుడు లేదు నేను తీసుకోలేదు అని చెప్పడము, ఇలా జరుగుతుంటుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని మెడికేషన్స్ వాడడం కూడా ఈ డెలీరియం అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో సైకిక్ మెడిసిన్స్ చాలామంది వాడారనుకోండి, ఐ మీన్ చాలా ఇయర్స్ వాడారనుకోండి. సో అది కూడా ఈ డెలీరియం స్టేట్కి వన్ ఆఫ్ ద కాజ్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం. సో ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. కన్ఫ్యూజ్ అయిపోతూ టయర్డ్గా ఉన్నట్టు, కోపంగా ఉన్నట్టు, సో ఇలా అయితే ఉంటారు. సో డెలీరియం అనేది ఎంతసేపు ఉంటుంది ఒక మనిషికి అనుకోండి. సో బేస్డ్ ఆన్ పర్సన్ ఎబిలిటీ అయితే ఇది చెప్తారనమాట. లైక్ ఇప్పుడు సారీ, ఒక యంగ్ పర్సన్ అనుకోండి, సో ఒక 10 మినిట్స్ తర్వాత చెప్పారనుకోండి, లేదు ఒక ముసలి వాళ్ళు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్పగలరు. మీరు ఎక్కడ ప్లేసు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఊరు నుండి వచ్చారు అనేసి అంటే వీళ్ళు చెప్పలేరన్నమాట. చాలాసేపు ఆలోచించుకొని చెప్పగలుగుతారన్నమాట. సో వీటికి కారణాలు ఏముంటాయి అనేసి అంటే ఎక్కువ ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోము, లైక్ బాగా తాగుతూ ఉండి ఆపేశారనుకోండి, ఇలాంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సర్జరీస్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, తలకి ఏమన్నా గాయాలు